నమస్తే. ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు జుట్టు కట్, మహిళా కానిస్టేబుల్ మానవత్వం, ప్రాణం తీసిన గాలిపటం, భయపెడుతున్న పులి. మరిన్ని విశేషాలను మన ఊరు మన వార్తల్లో చూద్దాం. నిడదవోలు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్తో సహా 9 మంది కౌన్సిలర్లు జనసేనలో చేరారు. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ వారికి జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నిడదవోలు పట్టణ అభివృద్ధి కాంక్షిస్తూ మున్సిపల్ చైర్మన్తో సహా 9 మంది కౌన్సిలర్లు జనసేన పార్టీలోకి రావడం అభినందనీయమన్నారు మంత్రి దుర్గేష్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ప్రభుత్వం అవలంబిస్తోన్న అభివృద్ధి విధానాలు, ప్రజా సంక్షేమాన్ని గుర్తు చేసుకుంటూ వైసీపీకి చెందిన నేతలు పార్టీలోకి చేరుతున్నారని మంత్రి చెప్పారు. నిడదవోలు అభివృద్ధి కోసం జనసేన పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ. కౌన్సిలర్స్గా, మున్సిపల్ వైస్ చైర్మన్గా, మున్సిపల్ చైర్మన్గా ఎన్నిక కాబడినటువంటి నాయకులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 4 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇవాళ కూటమిలో ప్రధాన భాగస్వామి అయినటువంటి జనసేన పార్టీలో చేరడం చాలా శుభదాయకం. ఏలూరు జిల్లా పోలవరం జల విద్యుత్ కేంద్రంలో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ చైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్ పర్యటించారు. పోలవరం ప్రాజెక్టు పవర్ హౌస్ నిర్మాణం, అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. టర్బైన్ల ఏర్పాటులో కీలకమైన స్టేరింగ్ల అమరిక పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. స్టేరింగ్ల అమరికకు 320 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన క్రేన్ వినియోగించారు. భక్త కనకదాసు రాష్ట్ర స్థాయి జయంతి వేడుకలను అనంతపురంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవితతో పాటు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీలు పార్థసారథి, అంబికా లక్ష్మీనారాయణ, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సమాజంలో నెలకొన్న వివక్షపై తన కీర్తనలతో అవగాహన తీసుకువచ్చారని భక్త కనకదాసును మంత్రి కీర్తించారు. దైవ చింతనలో ప్రతి ఒక్కరూ ఉండాలన్న సందేశాన్ని మానవాళికి ఇచ్చిన గొప్ప మహనీయుడు భక్త కనకదాసుగా ఆమె పేర్కొన్నారు. అందరికీ దిశ నిర్దేశించి సంఘటితంగా పోరాడితే మనం ఏమైనా సాధించగలమని చెప్పి కీర్తనల ద్వారా ఊరు ఊరు తిరిగి ప్రజలు చైతన్యవంతులు చేసి ప్రతి ఒక్కరూ దేవుని దర్శనం చేసుకోవాలి అన్నదే ముఖ్యంగా కనకదాస్ గారి ధ్యేయం. ఆ విధంగా ఈరోజు ఒక గొప్ప వ్యక్తి కనకదాస్ గారి జయంతి ఈరోజు అఫిషియల్గా చేసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం. మా కులంలో కనకదాస్ గారు జన్మించడం మాకు నిజంగా వరంగా కూడా భావిస్తున్నాం. జీసీసీ చైర్మన్ గా కిడారి శ్రవణ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. గిరిజన రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడమే జీసీసీ లక్ష్యమని ఆయన తెలిపారు. దళారుల వ్యవస్థను తప్పించి రైతులను బలోపేతం చేస్తామన్నారు. సీతంపేట, కొమరాడ వద్ద కొత్త బంక్లు ఏర్పాటు చేస్తామని, సెక్యూరిటీలకు బకాయి జీతాలు వెంటనే చెల్లిస్తామని కిడారి చెప్పారు. దేశంలో అన్ని ప్రధాన నగరాల్లో అరకు కాఫీ ఫ్రాంచైజీలు పెడతామని శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ నెల 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటామని మోదీ ప్రకటన చేయాలని విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్ చేసింది. విశాఖ ఉక్కును సెయిల్లో విలీనం చేస్తున్నామని స్పష్టమైన ప్రకటన చేయాలని కమిటీ నేతలు పేర్కొన్నారు. ఉక్కు కర్మాగారాన్ని ఆదుకునేలా ఆర్థిక సాయం ప్రకటన చేయాలన్నారు. ఉక్కు భూములు రాష్ట్రపతి పేరున ఉన్నాయని, వాటిని స్టీల్ ప్లాంట్ పేరున మార్చితే ఆర్థిక సమస్య పరిష్కారం అవుతుందన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్లు పుట్టుపర్తి కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు. కనీస వేతనం పెంచాలని, రిటైర్మెంట్ తర్వాత 10 లక్షలు బెనిఫిట్ ఇవ్వాలని, ఆశాలకు పని ఒత్తిడి తగ్గించి యూనిఫామ్లు అందజేయాలని నినాదాలు చేశారు. గ్రామీణ స్థాయిలో ప్రజారోగ్యాన్ని కాపాడడంలో ఆశా వర్కర్లు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని సిఐటియు నేతలు తెలిపారు. పని ఒత్తిడితో అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భీమవరంలోని రాయలంలో నూతన బ్లడ్ బ్యాంక్ ను కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ సంస్థ సమకూర్చిన 2,50 లక్షల ఫండ్ ద్వారా రక్త కేంద్రానికి అవసరమైన మిషనరీ, పరికరాలు ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. భీమవరంలో అందుబాటులోకి వచ్చిన బ్లడ్ బ్యాంక్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రక్తం, ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్లు, ప్లాస్మాతో సహా అన్ని పొందవచ్చన్నారు. రక్తదానం చేయడం ద్వారా ప్రజలు తమ వంతు సహకారం అందించాలని కలెక్టర్ కోరారు.
అల్లూరు జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. జి మాడుగుల కేజీబీవీ కళాశాలలో హాస్టల్ ఇన్ఛార్జ్ విద్యార్థుల జుట్టు కత్తిరించిన వివాదానికి దారితీసింది. ఈ నెల 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా పలువురు అమ్మాయిలు కళాశాలలకు ఆలస్యంగా వచ్చారు. దీంతో విద్యార్థులపై ఆగ్రహం వ్యక్తం చేసిన హాస్టల్ ఇన్ఛార్జ్ సాయి ప్రసన్న 18 మంది అమ్మాయిల జుట్టు కత్తిరించింది. విద్యార్థుల జుట్టు కత్తిరించిన ఘటనపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. జుట్టు కత్తిరించిన ఇన్ఛార్జ్ సాయి ప్రసన్నను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు పలు విద్యార్థి సంఘాలు ఆందోళనలో పాల్గొన్నాయి. పాఠశాలకు ఆలస్యంగా వచ్చినంత మాత్రాన జుట్టు కత్తిరించడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కు గుండు చేయించిన ఘటనపై ప్రిన్సిపల్ రాజేశ్వర్ రావు స్పందించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ రెహమాన్ పై త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోందన్నారు. ఈ కమిటీ విచారణ అనంతరం పూర్తి నివేదికను డిఎంఏకి అందిస్తారని చెప్పారు. తమ కాలేజీలో జరిగిన ఈ ఘటనను ర్యాగింగ్ గానే చూడాల్సిన అవసరం ఉందన్నారు. జూనియర్ విద్యార్థి హెయిర్ స్టైల్ విషయాన్ని అసిస్టెంట్ ప్రొఫెసర్ దృష్టికి సీనియర్ విద్యార్థులు తీసుకువెళ్లారని చెప్పారు. సీనియర్ విద్యార్థులను మందలించాల్సింది పోయి తానే దగ్గరుండి స్టూడెంట్ ను సెలూన్ కు తీసుకువెళ్లి గుండు చేయించడం విచారకరమన్నారు ప్రిన్సిపాల్. సామాన్య కార్యకర్త నుంచి పీసీసీ అధ్యక్షునిగా ఎదిగానన్నారు మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ ఏ పార్టీలో ఉండదన్నారు. సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ హరీష్ రావుకు మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనరసింహ, జగ్గారెడ్డి, నీలం మధు ఇతర నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతోందని నీలం మధు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. అంతకుముందు భారీ గజమాలతో మహేష్ కుమార్ గౌడ్ను ఘనంగా సత్కరించారు. చాలా సందర్భాలు అడిగాను, మళ్ళీ మేము ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం, మీరు ఎక్కడికి వస్తారో రండి, మేము ఇద్దరమే వస్తాం, దామన్న నేను. మీరు ఏ రంగంలో 10 ఏళ్లలో ఎంత అభివృద్ధి చేస్తారో చెప్పండి, మేము 9 నెలల్లో ఏ రంగంలో ఎంత అభివృద్ధి చేస్తామో చెప్దాం. మాది ఎక్కువ ఉంటుందా మీది ఎక్కువ ఉంటుందా ఒకసారి తేల్చుకుందాం అన్నమాట కూడా నేను హరీష్ రావు గారికి సవాల్ విసురుతా ఉన్నాను. మహాలక్ష్ములకు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నాం. అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు తీసుకున్నాం. ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టుతున్నాం. బీసీ కులగణన, సమగ్ర కులగణన చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే దేశంలోనే రాహుల్ గాంధీ గారు ఒకటే మాట చెప్పిండు, దేశంలో కులగణన చేయాలి, కింది వర్గాలకు మేలు జరగాలని చెప్పారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన, ఈరోజు కులగణన చేస్తున్న ఘనత మన కాంగ్రెస్ పార్టీదని చెప్పాలి. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల విజయం సాధించడం ఖాయమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణలో అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. భవిష్యత్తులో బీజేపీ పార్టీ వాసన కూడా కాంగ్రెస్ పార్టీకి తగలదన్నారు. గత 10 ఏళ్లలో బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు బీఆర్ఎస్ వత్తాసు పలికిందని పొన్నం విమర్శించారు. వాస్తవంగా మహారాష్ట్రలో కాంగ్రెస్ మిత్రపక్షాలకు సంబంధించినటువంటి విజయంకు సంబంధించి స్పష్టమైనటువంటి సంకేతాలు రాగానే తెలంగాణ బీజేపీ నాయకత్వంకు డైవర్షన్ పాలిటిక్స్ కింద మూసి నిద్రాన్ని పెట్టినారు. దాని తర్వాత మీరు గమనిస్తుండాలి, కేటీఆర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ కోటేది అంటున్నారు. అంటే వాళ్ళు స్వయంగా బీజేపీ కోటేమని చెప్తున్నట్టే. వరంగల్ కాంగ్రెస్ పార్టీ మహిళా శక్తి సభ పెట్టడంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఎద్దేవా చేశారు. మహిళల కోసం ఏం చేశారో కాంగ్రెస్ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఇస్తామన్న 2,500 రూపాయలు తులం బంగారం ఏమైందంటూ ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో మహిళల పేరుతో ఏర్పాటు చేసిన స్త్రీ నిధి డబ్బులతో 22 జిల్లాల్లో భవనాలు నిర్మిస్తారా అంటూ ఎర్రబెల్లి మండిపడ్డారు. కేసీఆర్ గారు ఇచ్చిన కేసీఆర్ కిట్ వస్తానండి. గతంలో ఇంట్లో నుంచి ఫోన్ చేస్తే కేసీఆర్ కారు వచ్చి తీసుకుపోయి డెలివరీ చేసి ఇంటికాడ తిప్పితే కేసీఆర్ కిట్ ఇచ్చేది. ప్రెగ్నెంట్ వాళ్లకు అదొక న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చేది. నువ్వు ఇస్తున్నావా? ఏ హాస్పిటల్ కన్నా తీసుకుపోయాలి, డెలివరీలు అవుతున్నాయా? అంటే ఎంత మోసం చేసేవా మహిళలను.
డిసెంబర్ 1న జరిగే మాలల సింహ గర్జన మహాసభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా పరిగిలో మాలల సంఘం నాయకులతో కలిసి సింహ గర్జన పోస్టర్ను రిలీజ్ చేశారు. మాలల సంఖ్య తక్కువగా ఉందన్న కారణంతో రాజకీయ పార్టీలు ఉన్నాయని వివేక్ వెంకటస్వామి విమర్శించారు. జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 30 లక్షల మంది మాలలు ఉన్నారని, రాష్ట్రంలో 2వ అతిపెద్ద సంఖ్య ఉన్న మాలలను చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాలలు 30 లక్షల మంది పైన తెలంగాణలో ఉన్నారు. సెకండ్ లార్జెస్ట్ కాస్ట్ అన్నమాట తెలంగాణలో. ఇంత సంఖ్య ఉన్నప్పుడు మాల కమ్యూనిటీకి కాస్ట్కి ఎందుకు ఇంత చిన్న చూపు ఉన్నదని చెప్పి ఒక రెస్పెక్ట్ మాల కమ్యూనిటీకి రావాలి, ఒక ఆత్మ గౌరవం ఏదైతే ఉండాలనో ఇంత పెద్ద సంఖ్యలో ఇంత పొలిటికల్లీ కాన్షియస్ ఉన్న కమ్యూనిటీకి ఎందుకు గుర్తింపు లేదని చెప్పి ఈ ఆత్మగౌరవ సభలు పెట్టడం. లగచర్ల ఘటనలో బాధితుల కుటుంబాలపై ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. అమాయకులను జైల్లో పెట్టారని, వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లగచర్ల ఘటనలో అరెస్టైన వారితో బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణ ములాఖత్ అయ్యారు. మొత్తం 16 మంది రైతులతో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు. బలవంతంగా భూములు లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నించడంతోనే రైతులు ఎదురు తిరిగారని ఎంపీ డీకే అరుణ అన్నారు. అలా ఎదురు తిరిగిన రైతులపై ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపు చర్యలకు దిగుతోందన్నారు. పోలీసుల వైఫల్యంతోనే ఈ ఘటన జరిగిందని, సీఎం రేవంత్ సోదరుడు అక్కడ ఉన్న రైతులను భయపెట్టారని ఆరోపించారు. బేషరతుగా ప్రభుత్వం క్షమాపణ చెప్పి పెట్టిన అక్రమ కేసులు విత్డ్రా చేసుకొని జైళ్లలో మగ్గేటువంటి వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని చెప్పి మొట్టమొదటి డిమాండ్ చేస్తున్నాం. రెండవ డిమాండు, వందల మంది పోలీసులతో దుర్మార్గంగా రాక్షసంగా ప్రవర్తించి ప్రజల్ని భయభ్రాంతకు గురి చేయడమే కాకుండా గుడ్లను కొట్టినట్టు కొట్టడమే కాకుండా 3rd డిగ్రీ ఏ హింసకైతే పాల్పడరో, మానవత్వం లేని పద్ధతులలో ప్రవర్తించిందో అలాంటి పోలీసుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వందనపురి కాలనీలో కూల్చివేతలు చేపట్టింది హైడ్రా. సర్వే నంబర్ 848లో రోడ్డును ఆక్రమించి ఓ వ్యక్తి అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టడంతో కాలనీ సొసైటీ ప్రతినిధులు మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ ఈ ఫిర్యాదును మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోకపోవడంతో సొసైటీ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. కబ్జాల వ్యవహారాన్ని హైడ్రా అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో వారు స్పందించారు. భారీ యంత్రాలతో రంగంలోకి దిగి రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేసిన ఇంటిని కూల్చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై కాలనీ సొసైటీ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట పరిధిలో పంట కోతలు పూర్తయిన తర్వాత వరి పంటలో మిగిలిన అవశేషాలను తగలబెడుతున్నారు. దీనిపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల భూమిలో ఉన్న సారం దెబ్బతింటుందని చెబుతున్నారు. పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు, వానపాములు చనిపోవడమే కాకుండా సేంద్రియ కర్బనం కూడా దెబ్బతింటుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. పంట వ్యర్థాలను తగలబెట్టడం ద్వారా వాతావరణ కాలుష్యం పెరగడంతో పాటు భూమి భౌతిక స్థితి కూడా దెబ్బతింటుందని వారు పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో గ్రూప్ 3 పరీక్ష రాసేందుకు వచ్చిన బాలింతకు పరీక్షా కేంద్రంలో విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ సాయం అందించారు. తల్లి పరీక్ష రాసేందుకు వెళ్లగా 6 నెలల బాబును అక్కున చేర్చుకుని ఆలనా పాలన చూసుకుంది. పరీక్ష సమయం ముగిసే వరకు బాబును ఎత్తుకుని ఆడించింది. శేర్లింగంపల్లికి చెందిన కృష్ణవేణి బాబును తీసుకుని పరీక్ష రాసేందుకు వచ్చింది. అయితే పరీక్ష కేంద్రంలోకి బాబును అనుమతించలేదు. దీంతో అక్కడే విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ నర్సమ్మ తల్లి పరీక్ష రాసి వచ్చేంత వరకు బాబును జాగ్రత్తగా చూసుకుంది. మహిళా కానిస్టేబుల్ను అందరూ అభినందించారు. అల్లూరు జిల్లాలో హుకుంపేట మండలంలో పాఠశాల బియ్యం పక్కదారి పట్టాయి. మెరకచింత బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు బండి పెట్టాల్సిన బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న మెరకచింత గ్రామస్తులు ఓ ఆటోను పట్టుకున్నారు. అందులోని 21 బస్తాల బియ్యాన్ని అధికారులకు అప్పగించారు. మరో ఆటోను గ్రామస్తులు కన్నుగప్పి తప్పించారు. ఈ ఘటనలో హాస్టల్ వార్డెన్ కోటి బాబును సస్పెండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలను పులి వణికించేస్తోంది. నిన్న రాత్రి ఉట్నూరు మండలం లాల్ టెగ్డి వద్ద సంచరించిన పులి రోడ్డుపై వాహనదారులకు అడ్డంగా వచ్చింది. ప్రస్తుతం జైనూర్ మండలం వైపు పెద్ద పులి వెళుతోంది. దీంతో పులి సంచరించే ప్రాంతంలోని ప్రజలను అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని విశ్వనాథపేటలో చిరుత పులుల సంచారం కలకలం రేపుతుంది. నిన్న రాత్రి 2 చిరుత పులులను చూశామని పశువుల కాపరులు చెప్పారు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చిరుత సంచారంపై ఫారెస్ట్ అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. దీంతో చిరుతల సంచారంపై ఆరా తీస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో దొంగతనాలకు పోలీసులకు తలనొప్పిగా మారింది. తాళం వేసిన ఇంటినే టార్గెట్ చేస్తున్నారు దొంగలు. తాజాగా ఎస్టీఓగా విధులు నిర్వహిస్తున్న తాజుద్దీన్ ఇంటి తలుపులు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు దొంగలు. ఇంట్లో నుంచి సుమారు ₹1,00,000 నగదు, 10 తులాల బంగారం, 5 తులాల వెండి ఎత్తుకు వెళ్లారు. ఇంట్లో వస్తువులు చిందరవందరగా చేశారు. బాధితుల ఫిర్యాదుతో దొంగల కోసం వెతుకుతున్నారు పోలీసులు. మహానంది పుణ్యక్షేత్రం ఆలయంలో టికెట్ల అమ్మకాలలో గోల్మాల్ జరుగుతోంది. ఒకే టికెట్ నెంబర్పై పలు శీఘ్ర దర్శన టికెట్లు ఇస్తూ ఆలయ ఆదాయానికి గండి కొడుతున్నారు. కార్తీక మాసం భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అక్రమార్కులు దందాకు తెరలేపారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై మహానంది ఆలయ పర్యవేక్షకుడు కాకర్ల శివ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు ఉదయాన్నే ధర్మగుండంలో స్నానం ఆచరించి స్వామివారి దర్శనం చేసుకున్నారు. స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పట్టింది. అర్చకులు స్వామివారికి అనుబంధ పరివార దేవతలకు ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రాజరాజేశ్వర స్వామి గర్భాలయంలో అభిషేకాలు, ఆర్జిత, అన్న పూజలు, సేవలు రద్దు చేశారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులు, మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. ఆలయ ప్రాంగణమంతా దీపోత్సవాలతో నిండిపోయింది. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల సౌకర్యార్థం సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టారు. కార్తీక మాసం సందర్భంగా అన్నవరం కొండపై భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వ్రత మండపాలు, క్యూలైన్లు అన్ని భక్తులతో నిండిపోయాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు వ్రతాలు ఆచరించారు. సుమారు 8,000కు పైగా వ్రతాలు జరిగాయి. సత్యదేవుని దర్శనానికి 3 గంటలకు పైగా సమయం పట్టింది. భక్తులు భారీగా రావడంతో గర్భగుడి, అంతరాలయం దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. భక్తులందరికీ దద్దోజనం, పులిహోర పంపిణీ చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేకువజామునే శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ మండపంలో భక్తులు కేదారేశ్వర నోములను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆలయ సమీపంలో సుమారు 10,000 మంది భక్తులకు కార్తీక వనభోజనం ఏర్పాటు చేశారు. తాడిపత్రిలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. ఆలయానికి దక్షిణ భాగాన పెన్నా నది ప్రవహిస్తూ ఉంటుంది. తూర్పున శ్మశానం ఉండటంతో ఈ ఆలయం దక్షిణ కాశీగా పేరుంది. కార్తీక మాసం సందర్భంగా ఆలయాన్ని పుష్పాలతో, విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించారు. శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు కలెక్టర్ దంపతులు. ఈ సందర్భంగా ఆలయం పారిశుద్ధ నిర్వహణలో అలసత్వం వహిస్తున్న దేవస్థానం అధికారులు, సిబ్బందిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో అలర్ట్ అయిన సిబ్బంది మాణిక్యాంబ అమ్మవారి ఆలయం వద్ద వాడిపోయిన పూలు, ఎండిపోయిన మామిడి తోరణాలను తొలగించారు. పంచారామ క్షేత్రమైన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సోమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం 3వ సోమవారం కావడంతో తెల్లవారుజామునే భక్తులు ఆలయానికి తరలివచ్చారు. స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించి ఒత్తులను వెలిగించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ గోదావరి నది మధ్యలో వెలిసిన భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కార్తీక సోమవారం కావడంతో స్వామివారిని దర్శించుకుని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం నది దాటేందుకు లాంచీలను ఏర్పాటు చేశారు అధికారులు. భక్తులకు అన్నప్రసాదం అందించారు.
రంగారెడ్డి జిల్లా జల్పల్లి శ్రీరామ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి ప్లాస్టిక్ గోడౌన్లో మంటలు చెలరేగాయి. 4 గోడౌన్లు కాలిబూడిదయ్యాయి. 6 ఫైర్ ఇంజిన్తో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చాయి. కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. దాదాపు 30 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని అంచనా.